మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు గత దినములన్నీ సంఘాలను కుటుంబాలను క్షేమంగా కాపాడి సజీవుల గురించి ఈ దినమని పునరుద్ధాన ఆరాధనలో దేవుని వాక్యమును ప్రకటించే కృపను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. మంచిది, దేవుని వాక్యములకు వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. చాలండి, మనం చదివిన మాట యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం చదివాం. కొద్దిగా ఎక్కువ పెట్టు. ఇక్కడ రాయబడిన మాట, మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడి ద్రాక్షావళి వలె ఉండెను. ఈరోజు మనము ధ్యానించబోయే అంశం ఏంటిదంటే క్షేమము. ఏంటిది మన అంశం చెప్పండి అందరూ. ఏంటిదట? అందరు చెప్పినట్లేనే ఇంకెవరు ఉన్నారు అక్కడక్కడ? మన అంశం చెప్పాలి అందరూ. క్షేమము. ఇక్కడ మనం చదివిన మాట యెహెజ్కేలు ప్రవక్త ద్వారా విలాపము గురించిన మాటలు రాయిస్తున్నాడు. విలాపము అనగా విలపించడము, కన్నీరు కార్చడము, ఏడవటము, దుఃఖించడము, ఇటువంటివన్నీ కూడా ఆ సందర్భం క్రింద వస్తాయి. విలాపమును గురించిన మాటలు ఇక్కడ దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా రాయిస్తున్న మాటలు. దేని గురించి ఇక్కడ రాయబడుతుందంటే, ఒకటి తల్లి గురించి, రెండవది ద్రాక్ష తీగల గురించి, కొమ్మల గురించి రాయబడుతున్న మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ ఏంటిదండి సందర్భము? ఎందువలన ఒక స్త్రీని ఇక్కడ తీగలతోనూ అలాగే ఫలభరితమైన ద్రాక్ష చెట్టుతో పోలుస్తున్నాడంటే, మనకు అర్థమయ్యే భాషలో తెలియాలంటే యెరూషలేమును ఒక తల్లిగా పోలుస్తున్నాడు. ఎందుకంటే కీర్తనలో రాయబడుతుంది కదా, దేని కొరకు ప్రార్థన చేయమంటున్నాడు ఆయన? యెరూషలేము కొరకు, దాని క్షేమం కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది క్షేమముగా ఉంటేనే మనం కూడా ఎలా ఉంటామంట? క్షేమముగానే ఉంటాం. అందుని బట్టి యెరూషలేమును ఒక తల్లిగా పోలుస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం సందర్భం అంతటిని కూడా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల గురించి రాస్తున్నాడు. ఏమనంటే, ఈ తల్లి అంటే స్త్రీని పోలుస్తూ, ఆ స్త్రీని దేంతో పోల్చాడు? మొట్టమొదటిగా అంటే ఒక ఆడసింహముతో పోల్చాడు. ఎప్పుడైతే ఈ ఆడసింహము పిల్లలు కనిందో వారందరినీ కూడా కొదమ సింహము పిల్లల వలె తయారు చేస్తూ ఈ తల్లి అనబడిన యెరూషలేములో ప్రజలందరూ కూడా వారు ఎదుగుతున్నారు, ఫలిస్తూ ఉన్నారు, అభివృద్ధి పరచబడుతున్నారు. ఇలాగ అభివృద్ధి పరచబడిన ప్రజలు అంటే ఈ సింహపు పిల్లలు ఏమైనాయి అంటే కొద్దిగా పెద్దవైనాక వేటాడటం నేర్చుకున్నాయంట. ఆడసింహము తన పిల్లలకి వేటాడటం నేర్పిస్తుందండి. ఇలాగ నేర్చుకున్న తర్వాత అది వేటాడటము ప్రక్కన పెట్టి మనుషులను వేటాడటం నేర్చుకున్నది. మనుషులను ఈ మృగములుగా అంటే వారిని కూడా మనుషులను తినటం నేర్చుకుంది. మనుషులకు ప్రాణాలు తీయటం నేర్చుకున్నది. ఇటువంటి సమయంలో అక్కడ కొంతమంది రాజులు ఉన్నారు, కొంతమంది అధికారం కలిగిన వారు ఉన్నారు. వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈ సింహపు పిల్ల ఎప్పుడైతే వేటాడటానికి వస్తున్నదో వారు వల వచ్చి జాగ్రత్తగా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైతే ఈ సింహపు పిల్లలు వేటాడటం నేర్చుకుని వేటకని బయలుదేరుతూ ఉన్నాయో, శత్రువులైన వారు వచ్చినప్పుడు లేకపోతే దుష్టుడైన వారు వచ్చినప్పుడు ఆ సింహపు పిల్లను వలలో వేసుకుని వారు ఐగుప్తునకు తీసుకుని వెళ్ళిపోయారంట. ఈ ఐగుప్తునకు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మరలా పిల్లలు కని మరలా ఈసారి జాగ్రత్తగా వారిని తయారు చేయడం ప్రారంభించింది. అనగా ఇశ్రాయేల్ ప్రజలు అబ్రహాము యాకోబు దినముల తర్వాత వారందరూ కూడా ఐగుప్తులో ఉండిపోయారు.
ఈ ఐగుప్తులో ఉండిపోయిన ఈ ప్రజలందరినీ కూడా దేవుడు అనుకున్నాడు, నేను మరలా ఇటువంటి బానిసత్వంలో నుంచి, ఇటువంటి దాస్య గృహంలో నుంచి వీరిని బయటకు తీసుకురావాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఈసారి రాయబడిన మాట ఏంటిదంటే, అక్కడ 6వ వచనం చదివితే, ఇదియు కొదమ సింహమై కొదమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడుట నేర్చుకుని మనుషులను ఏం చేస్తుందంట, భక్షిస్తూ ఉన్నది. ఈ ప్రజలందరినీ దేవుడు విడిపించాడు, ఈ ప్రజలందరినీ దేవుడు రక్షించాడు. తన ఆలోచన కలిగి వీరందరినీ కూడా దేవుడు బయటికి తీసుకురావాలని ఆలోచన కలిగి ఉన్నారు. అటువంటి సమయంలో రెండవ మారు కూడా ఎవరిని భక్షిస్తుందంట, ఇది ఎవరిని భక్షిస్తుందంట, మనుషులను. ఇది కొద్దిగా లోతైన ప్రసంగం, మనసు పెట్టి వింటే అర్థమవుతుంది, లేకపోతే ఆ మాటలు మరలా తిరిగి నా దగ్గరికి వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇది లోతైన అంశం. పిల్లలు కూడా జాగ్రత్తగా పెట్టాలి, అటు ఇటు తిరగనివ్వద్దు. వేటాడటం నేర్చుకున్న ఈ కొదమ సింహపు పిల్లలు ఐగుప్తునకు వెళ్ళిపోయినాయి. కారణం ఏంటిదంటే, వేటాడవలసింది ఎవరినంటే మృగములను, లేకపోతే వారి ప్రాణానికి నష్టం కలిగించే వాటిను వేటాడవలసిన ఈ కొదమ సింహము మనుషులను వేటాడుతున్నదంట. ఇటువంటి సమయంలో వీరందరినీ కూడా శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. ఈ శత్రువుల చేతికి అప్పగించబడిన తర్వాత దేవుడు వారిని మరలా తన వైపు త్రిప్పుకోవడానికి వారికి వేటాడటం నేర్పిస్తున్నాడు. మరలా తిరిగి మీరు ఐగుప్తులో ఉన్నారు కదా, దాస్యం అనే గృహంలో ఉన్నారు కదా, ఐగుప్తుల్లో ఉన్నారని చెప్పి మీ జీవితాలు బాధపడనీకోకుండా మీరు మరలా ఏం చేయాలంటే ఎదగడం నేర్చుకోండి. మీ జీవితాలు మరలా ఫలభరితమైన నేర్చుకోండి. ఎందుకంటే మీ తల్లి మీకు అన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నది. మీరు యెరూషలేములోనే ఉండి వర్ధిల్లుతూ ఉండాలి, యెరూషలేము వల్లే మీకు కూడా క్షేమము కలిగి ఉండాలి అని తెలియపరిస్తే మరలా ఈ కొదమ సింహము మనుషులను వేటాడుతూ రెండో మారు నేర్చుకున్నదంట. దేవుడు ఈసారి ఏం చేశాడంటే, మరల ఈ కొదమ సింహాన్ని బబులోను ప్రాంతంలో ఉన్న రాజులకు అప్పచెప్పాడు. వారు ఆ రాజులు ఏం చేశారంటే, ఈ ప్రజలందరినీ, అలాగే కొదమ సింహం అనబడిన ప్రజలందరినీ బబులోను ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ వారు మరలా ఈ రాజు చేతిలో ఉండిపోయి బయటికి రాలేని స్థితిలో వారు గట్టిగా బంధించబడ్డారు. అదే వచనం కనపడుతుంది, 9వ వచనం ఉన్నది, అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తొలగించి దానిని బోనులో పెట్టి బబులోను రాజు వద్దకు తీసుకుని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలీయుల పర్వతముల మీద ఎన్నటికి వినబడకుండానట్లు వారు దాన్ని ఏం చేశారంట, గట్టి స్థలమందు, అంటే గట్టి స్థలం అంటే బబులోను దేశానికి వారు కొనిపోబడ్డారు. ఎందుకంటే వేటాడటం నేర్పించిన ఈ యెరూషలేము అనబడిన ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు వారు వేటాడటం మానివేసి, శత్రువులను వేటాడటం మానివేసి ప్రజలను భక్షించడము, ప్రజలను బాధ పెట్టడం చేస్తూ ఉన్నారు. అంటే ఈ యెరూషలేమును తల్లిగా మనం భావిస్తున్నప్పుడు యెరూషలేమును ప్రేమించు వారు కరువైపోతున్నారు. యెరూషలేము కొరకే, క్షేమం కొరకే ప్రార్థించు వారు కరువైపోతున్నారు. యెరూషలేము కొరకే వారు ఎప్పుడైతే నిరీక్షణతో ఉండటం ప్రారంభించారో వారు అటువంటి సమయంలో ఆ నిరీక్షణ తగ్గిపోతూ ఉన్నది, ఆ విశ్వాసం తగ్గిపోతూ ఉన్నది. ప్రవక్తల మీద లేస్తూ ఉన్నారు, బోధకుల మీద లేస్తూ ఉన్నారు. వారి రక్తమంతా యెరూషలేము చుట్టూ కూడా గోడలెంబటే వారు పోస్తూ ఉన్నారంటే, అంటే ప్రవక్తను రాళ్ళు పెట్టి కొట్టడం నేర్చుకున్నారు. ఇక్కడ రాయబడుతున్నది ఏంటిదంటే, మీకు వేటాడటం నేర్పించింది ఎందుకు? ఈ యెరూషలేము అనబడిన తల్లి మీకు వేటాడటం ఎందుకు నేర్పించింది? ప్రవక్తలు కొట్టమని కాదు, బోధకులను కొట్టమని కాదు, లేకపోతే దైవజనులు కొట్టమని కాదు. యెరూషలేములో అనేకులు ఏం చేస్తున్నారంటే, వారు నీళ్లు పోస్తున్నట్లు వారి రక్తాన్ని పారబోస్తున్నారు. యెరూషలేము వారికి అన్నీ కూడా నేర్పిస్తే వారు తిరిగి మరల యెరూషలేము మీదే దాడి చేస్తున్నారంట. ఇటువంటి ప్రజలను దేవుడు శత్రువుల చేతికి అప్పగించడానికి కొదమ సింహం అనబడిన ఈ సింహపు పిల్లల ముక్కుకి ఏం తగిలించారంట? గాలము తొలగించి ఎన్నడూ కూడా వారు మరలా బయటికి రాకుండా గట్టి స్థలమందు వారిని బంధించి ఉంచారు. అయినను యెరూషలేము వర్ధిల్లుతుందండి, యెరూషలేము వారి జీవితాలు వర్ధిల్లుతున్నాయా? మనం చదివిన మాటలు ఉన్నది ఏమనంటే, ఆ యెరూషలేము అంతకుముందు తేగలతో నిండి ఉన్నదంట.
యెరూషలేము అంతా కూడా ఆ సమయంలో ఫలిస్తూ ఉన్నది, ఫలభరితమైన జీవితం కలిగి ఉన్నది. కానీ వీరు ఆ యెరూషలేమును పాడు చేస్తూ ఉండగా అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, వారు ఆ యెరూషలేమును పాడు చేస్తుండగా దానిలో నుంచి అగ్ని వచ్చి తీగలను ఎవరండి? మనమే. ద్రాక్ష చెట్టు అయి యెరూషలేము అయి ఉండగా ఈ తీగలన్నీ కూడా మనమై ఉన్నాం. వాటన్నిటినీ కాల్చివేస్తూ ఉన్నది, వాటన్నిటినీ కూడా శిథిలం చేస్తూ ఉన్నది, అన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి. వాటి కొమ్మలన్నీ కూడా నరికివేయబడి అగ్నిలో పడవేయబడుతున్నాయి. ఎందుకంటే యెరూషలేము అనబడిన ఈ స్త్రీతో పోలుస్తున్న ఈ వ్యక్తి ప్రజలందరికీ కూడా వేటాడటము, శత్రువులతో యుద్ధము చేయటము, శత్రువులను పతనము చేయటము, శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళటము, వారిని ఏ విధంగా హతమార్చాలి, వారిని ఏ విధంగా ఓడించాలని యెరూషలేము ప్రజలందరికీ నేర్పిస్తుంటే వారందరూ మరలా తిరిగి యెరూషలేము మీదకి వచ్చి వారు దాని క్షేమమును ప్రక్కన పెట్టి వారు చేస్తున్న పని ఏంటిదంటే, బోధకులైన వారిని, ప్రవక్తలైన వారిని చంపటము చేస్తూ ఉన్నారు. మనం చదివిన మాటల్లోనే కనబడుతుంది కదా. మనుషులను వేటాడటం మానివేసి మనుషులను ఏం చేస్తున్నారంటే వీళ్ళు భక్షిస్తున్నారు. కారణం ఏంటిదంటే యెరూషలేము కొరకు వారు ప్రార్థన చేయటం మానివేశారు. యెరూషలేము ప్రజలందరికీ కూడా ఒక విలువైన బాటలో వారు నడిపిస్తుంటే వారి జీవితాలు ఈ విధంగా వారు ఉండకుండా, వారు జీవించుకోకుండా దేవునికి విరోధమైన ప్రవర్తన కలిగి చేస్తూ ఉన్నారు. దాని కొరకు ఏం చేయమంటున్నారంటే, మీరందరూ దాని నిమిత్తమై క్షేమము కొరకే మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడైతే యెరూషలేము క్షేమముగా ఉంటారో క్రైస్తవులందరూ కూడా క్షేమమైన జీవితమును కలిగి ఉంటారంట. హల్లెలూయా. దాని కొరకే చెప్పబడుతున్న మాటలు ఇవి. ఇటువంటి మాటలు యెహెజ్కేలుతో చెప్తున్నాడు. ప్రలాపముతో కూడిన మాటలను ప్రకటించాలి, వేదనతో కూడిన మాటలు ప్రకటించాలి. ఎందుకంటే ఆ స్త్రీ ఒక తల్లి పాత్రగా ఉండి ప్రజలకు ఏ విధమైన న్యాయం చేస్తుందో, వారందరినీ కూడా ఫలింపజేస్తూ ఉన్నదో, ఆ యెరూషలేము నుంచి అనేక మందికి వ్యాపిస్తూ ఉన్నారు, అనేక తీగలు యెరూషలేము నుంచి వస్తూ ఉన్నాయో, ప్రజలందరూ కూడా ఎలాగ జీవించాలో యెరూషలేము ఒక తల్లిగా ఉండి వారికి బోధిస్తున్నప్పుడు వారు వినకోకుండా వారి జీవితాలు ఏ విధంగా మరలా తిరిగి ఆ యెరూషలేము మీద దాడి చేస్తున్నారు కదా. ఇటువంటి ప్రజలందరినీ కూడా ఆ సమయంలో వారిని బబులోను ప్రాంతంలో రాజు వద్దకు వారందరూ అప్పగించబడి ఉన్నారు. ఈ పగటి కాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనము దేని కొరకు మనం ప్రార్థన చేయాలంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకనగా అది ఎవరి గృహమై ఉన్నదంట? తండ్రి యొక్క గృహమై ఉన్నది. యేసు కొరడా పట్టుకున్నాడు. ఎప్పుడండి? ఎప్పుడు కొరడా పట్టుకుని వారందరినీ చెదరగొట్టాడు? ఆ మధ్యలోపు దగ్గరికి వెళుతున్నప్పుడు యెరూషలేము అనే ప్రాంతంలో వారందరూ బయట ఏం చేస్తున్నారంట? వ్యాపారాలు చేస్తూ వారు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నట్లు. అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, ఇది ఏమై ఉన్నది? నా తండ్రికి నివాసమైన గృహము. దీనిలో మీరు చేస్తున్న పనేంటిది? మీరు దీనిలో చేస్తున్న క్రియలేంటివి? వారందరినీ కూడా చెదరగొట్టి బయటికి పంపిస్తున్నారు. ఎందుకంటే యెరూషలేము అనేది దేవుడు సంచరించిన ప్రాంతము, దేవుడు నడిచిన మార్గములు అవన్నీ, దేవుడు సువార్త ప్రకటించిన అవన్నీ కూడా కనబడుతున్నాయి. అటువంటి దాని కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉంటే దాని నిమిత్తమై మీరు కూడా వర్ధిల్లుతారు. హల్లెలూయా. ఆ యెరూషలేము కదిలించబడిన పిమ్మట క్రైస్తవులకి క్షేమము కరువైపోతుంది, క్రైస్తవులలో నెమ్మది కరువైపోతుంది, క్రైస్తవులు శత్రువుల చేతికి అప్పగించబడతారు, క్రైస్తవులందరూ కూడా దాస్యమైన గృహాలకు వెళ్ళిపోతుంటారు, క్రైస్తవులందరూ కూడా వేదనకరమైన జీవితానికి వెళ్ళిపోతుంటారు. ఆ యెరూషలేము మందిరము అక్కడ ఉన్నంత వరకు కూడా మీ కుటుంబాలకి, మనకి, మన క్రైస్తవ్యానికి క్షేమకరమైన జీవితం అంట. హల్లెలూయా. దాని కొరకు మీ జీవితాలు ఉండండి అని ఈ లేఖన భాగంలో రాయబడుతూ ఉన్నది. ఎవరైతే క్షేమకరమైన క్రైస్తవ జీవితం ఉండాలంటారో యెరూషలేము కొరకు అది క్షేమముగా ఉండాలని, అది వర్ధిల్లుతూ ఉండాలని మీరు అనుదినము కూడా ప్రార్థించండి. ఇక్కడ కీర్తనలో కూడా భక్తులు తెలియపరుస్తూ ఉన్నారు.
ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటిదంటే మా కుటుంబాలకి మాకు క్షేమం కావాలండి అని మన జీవితాలు అనుకుంటాం. దేవుడు మీ కుటుంబాలకి మీకు క్షేమమును ఇవ్వాలి అంటే నీవు దేవుడి దగ్గర నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం మర్చిపోకూడదు. దేవుడిని మర్చిపోవటం నువ్వు ఎప్పుడు కూడా నీ మనసులోకి అటువంటి మాటలు రానివ్వద్దు. దేవుడు మన జీవితాలకు అన్నీ నేర్పించాడు, అన్నీ నేర్చుకున్నాం. అపవాదిని ఎలాగ ఎదిరించాలో తెలుసు, శత్రువుని ఎలాగ ఎదిరించాలో తెలుసు, దుష్టుని ఎలాగ ఓడగొట్టాలో తెలుసు. అన్నీ నేర్చుకున్న మన జీవితాల్లో మరలా దారి తొలగిపోతుంటే దేవుడు మనల్ని ఏం చేస్తుంటే అపవాది చేతికి మరలా అప్పగించబడిన తర్వాత మనం కొన్నిసార్లు గట్టిగా బంధించబడి ఉంటాం. అలాగ మనం బంధించబడకూడదంటే లేఖనంలో రాయబడుతున్నట్లు మనం చేయవలసిన పని మన కుటుంబంలో క్షేమం కొరకై మనం అనుదినము కూడా ప్రార్థించాలి. ఎప్పుడైతే మన కుటుంబాల కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటామో అటువంటి సమయంలో దేవుడు ప్రార్థన విన్నపములు విజ్ఞాపనలన్నీ కూడా ఆయన ఆలకిస్తూ ఉంటాడు. ఒక ఆమె అంటుంది, మొన్న శుక్రవారం అనుకుంటా, తన మనవడు పుట్టి ఇంకా 1 నెల రోజులు కూడా కాలేదు, బాడీలో బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి తలకి వరకు ఎక్కేసింది. వారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. కొన్నాళ్ళకి తేరుకున్నాడు. పుట్టిన తర్వాత మరలా తీసుకొచ్చారు. మరలా ఉండేటువంటి ఒకసారిగా పాలు తాగటం మానేసి బలహీనమైపోయి జ్వరం వచ్చింది. మరలా తీసుకుని వెళ్ళారు. శుక్రవారం మధ్యాహ్నం, నిన్న శనివారం, మొన్న శుక్రవారం మధ్యాహ్నం ఇలాగ హాస్పిటల్లో జాయిన్ చేసాం. అయ్యగారు బాగోలేదు బాబు పరిస్థితి అన్నప్పుడు వారు చెప్పే మాట ఏంటిదంటే ఇలాగ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు, మరి మీరు ఏమైనా తెలిసిన హాస్పిటల్లో ఉన్నాయా అని వారు చెప్పారు. ఈ సమయంలో కష్టమైన పరిస్థితుల్లో మరొక హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదమ్మా, అక్కడే ఉంచండి, వాళ్ళే వైద్యం చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి మెడిసిన్ ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండండి అని వారికి చెప్పాను. వారికి ఇంకో మాట చెప్పాను, అది నా నోట నుంచి ఎందుకు వచ్చిందో తెలీదు. దేవుని మీద భారం వేసి దేవునికి అప్పచెప్పి ధైర్యంగా ఉండండి అని ఆఖరికి ఒక మాట చెప్పాను. ఆ తర్వాత ఇక సరే గారు అని చెప్పి వారు ధైర్యంగా ఉన్నారు. మళ్ళీ శుక్రవారం సాయంత్రం నా 5ంటికి ఆ సమయంలో ఫోన్ చేసి బాబుని ఆక్సిజన్ మీద నుంచి వెంటిలేటర్ బెడ్కి షిఫ్ట్ చేశారండి, కష్టమైన పరిస్థితుల్లో ఉన్నది అని చెప్పినప్పుడు నేను మా కుటుంబ సభ్యులతో ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ బాబు చనిపోయినట్టున్నాడు అని చెప్పాను. అటువంటి సమయంలో నమ్మలేని పరిస్థితి. ఆ తర్వాత 6:30 ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్లోనే ప్రాణం విడిచిపెట్టేశాడండి. డిసెంబర్ 25వ తారీఖు 24వ తారీఖు జన్మించాడు. ఇంకా నెల కాలేదు. నేను ఇక కనసానపల్లి మందిర వార్షికోత్సవం ఉన్నానని వారు చెప్పలేదు. అంటే వారు మందిరానికి రారు, కాకపోతే అభిమానం ఉంటుంది, వేరే ప్రాంతంలో ఉంటారు. మేము సంవత్సరం క్యాలెండర్లు ఇవ్వటానికి వెళ్తాం. ఉదయకాల సమయంలో నేనే ఎందుకు ఫోన్ చేయాలనిపించింది, ఫోన్ చేశాను. ఏమా ఎలాగుంది అంటే నిన్న సాయంత్రం 6:30కే బాబు చనిపోయాడండి, శ్వాస అందలేదు, మళ్ళా మేము రాత్రి ఇంటికి తీసుకొచ్చి సమాధి చేసేసాం, చిన్నపిల్లవాడే కాబట్టి నెలలోపే. వారు చెప్పే మాట అంటే బాబు క్షేమం కొరకు ప్రార్థన చేయండి. కానీ దేవుడు పలికిస్తున్న మాట ఏంటిదంటే దేవునికి అప్పచెప్పి ధైర్యంగా ఉండమని చెప్పండి అమ్మా అని మాట చెప్పాను. ఆ తర్వాత నేను జ్ఞాపకం తెచ్చుకుంటుంటే దేవుడు నా నోట నా మాట పలికించాడు. అప్పుడు అర్థమైంది, క్షేమంగా ఉంచాలని దేవుని ప్రణాళిక కాదు, ఆ బిడ్డను దేవుడు తీసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ పాప లోకంలో బిడ్డను దేవుడు ఉంచడం ఇష్టం లేక నెలలోపు వయసులో ఉన్న బిడ్డను దేవుడు తన సన్నిధికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇలాగ జరిగిందండి. మాకు మా అమ్మాయి కోసం మా కోసం కూడా మీ అనుదినం ప్రార్థన చేయండి. నేను వస్తానమ్మా, వచ్చేవారిలో వస్తే నేను ఒకసారి కనపడి వెళ్తాను. ఎందుకంటే కొన్నిసార్లు క్షేమం అనేది మన జీవితాల్లో దేవుని హస్తాల్లో ఉంటుంది. ప్రార్థన వరకు మాత్రమే మనం చేయగలము.
క్షేమము మనం కోరుకోవచ్చు, అది ఎక్కడ దొరకదు. క్షేమము మనం తెచ్చుకోవాలని చూడవచ్చు, అది దొరకకపోవచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నా కుటుంబానికి క్షేమమునివ్వండి అంటే ఆయన మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. ఆయన దగ్గర మాత్రమే ఉన్నది. అటువంటి దాని కొరకు మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఎప్పుడైతే వారు క్షేమం కొరకు ప్రయాసపడుతూ ఉంటారో, దేవుడి దగ్గరుండి ఎదురు చూస్తూ ఉంటారో, తన పిల్లలైన వారు కూడా ఎప్పుడూ ఆరోగ్యములతో భద్రతగా ఉండాలని దేవుని ప్రణాళిక ఉన్నది. అపోస్తలుల కార్యంలో ఒక మాట ఉన్నది. పౌలును అలాగే తనతో పాటు ఉన్న బర్నబా, వారిద్దరితో పాటు ఇంకిద్దరు శిష్యులు కూడా ఉన్నారు. వారిద్దరిని కూడా నూతనంగా వారిలోకి తీసుకుని ఈ నలుగురు కలిసి ఒక ప్రాంతానికి దేవుని మాటలు ప్రకటించడానికి బయలుదేరాలి. ఇటువంటి విధంగా వారు బయలుదేరి దేవుని మాటలు ప్రకటిస్తానికి వెళుతున్నప్పుడు ఈ నలుగురు వెళుతుండగా అక్కడున్న అపోస్తలులు కానీ పెద్దలు కానీ ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరాన్ని కూడా నలుగురితో పాటు ఇచ్చి పంపిస్తున్నారు. మీరు వెళ్ళండి అయ్యా, అంతియోకియా అనే ప్రాంతానికి మీరు వెళ్ళి దేవుని మాటలు ప్రకటించండి. మీరు వెళ్ళినప్పుడు ఈ ఉత్తరం కూడా అక్కడ ఇవ్వండి. ఎప్పుడైతే ఈ ఉత్తరం అక్కడ ఇస్తారో వారు దానిలో ఉత్తరంలో ఉన్న మాటలన్నీ చదువుకుని వారు నిజముగా దాని ప్రకారంగా జీవిస్తే వారి కుటుంబాలకి క్షేమము. లేని ఎడల ఈ మాటలు బట్టి పౌలును బర్నబాను ఇద్దరు శిష్యులను నలుగురు కలిసి బయలుదేరి వారు వెళ్ళారు. వెళ్ళి వారి చేతికి ఉత్తరం ఇచ్చి దానిలో ఉన్న మాటలు ఏంటిదంటే మనం చదువుదాం. అప్పుడు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును, సరిగ్గా చదవాలి, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. ఇక్కడ రాయబడుతున్న మాట ఎవరెవరైనా ఇద్దరు శిష్యులు అంటే 22వ వచనం ఉన్నది. అక్కడ యోధాను శీలను తమలో ఏర్పరుచుకుని సౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకియాకు పంపుటకు యుక్తమని ఎవరు తలంచారంట? అపోస్తులను పెద్దలను సంఘమంతటికి తోచి వీరికి ఒక లెటర్ రాసి ఇచ్చారు. ఆ లెటర్లో ఉన్న మాటలు ఇవే. ఏవని? విగ్రహములకు అర్పించిన వాటిని మీరు తినవద్దు, గొంతుకు పిసికిన వాటిని రక్తముతో మీరు తినవద్దు. వాటిని ఏం చేయాలి? మీరందరూ కూడా విసర్జించాలి. ఒకవేళ అలాగ విసర్జిస్తే మీ జీవితాలు ఏం కలిగిద్దంట? క్షేమము. ఈరోజు మన అంశం ఏంటిది? క్షేమం. అక్కడ రాయబడుతుంది కదా, మీరు వాటిని విసర్జిస్తే ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది. వేటిని విసర్జించాలి? తినవద్దన్న వాటిని. ఇక్కడ వారితో పాటు పౌలును వీరందరూ దేవుని మాటలు ప్రకటిస్తూ వారందరూ తినుకోకుండా వారు జాగ్రత్త కలిగి ఉండి ఆ మాటలు బట్టి ఒకరినొకరు ఆదరించబడి వారు సంతోషించబడి వారందరూ కూడా ఆ మాటలు అంగీకరించి నిజంగా అటువంటి వాటిని తినటం మానేసి అప్పుడు వారి కుటుంబాలకి ఏం కలిగిందండి? క్షేమము. కొన్నిసార్లు క్షేమము కలగట్లేదంటే ఈ 29వ వచనంలో ఉన్న మాటలు ఎప్పుడన్నా నువ్వు చేస్తున్నావేమో గమనించుకో. ఎప్పుడన్నా నీ జీవితానికి ఇటువంటి కలుగుతుంది. ఎవడు నా జీవితానికి ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన వెళుతున్నావు, అన్నింటిలో భక్తిలో ముందే ఉంటున్నావు, కానీ క్షేమము కలగట్లేదంటే 29వ వచనంలో వివరంగా దేవుడిస్తున్నాడు. ఇటువంటి పని నువ్వు చేస్తున్నావేమో. అక్కడ పెట్టిన వాటిని నువ్వు తింటున్నావేమో, లేకపోతే రక్తంతో తింటున్నావేమో, లేకపోతే గొంతుకు బిస్కెట్ చంపిన దాన్ని తింటున్నావేమో. ఇటువంటి వాటిని విసర్జించకుండా నువ్వు ముందుండి వాటిని ఆరగించడానికి ఇష్టపడుతున్నావేమో. అప్పుడు మీ జీవితాలలో క్షేమము కలగదు. వాటిని విసర్జించినప్పుడే,
వాటిని విడిచిపెట్టినప్పుడే వాటినన్నిటిని కూడా నాకు అవసరం లేదు, ఇవన్నీ కూడా దేవునికి హేయకరమైనవి, ఆయన్ని విసర్జిస్తేనే నా కుటుంబానికి క్షేమమని లేఖనాలు రాయబడుతున్నది అని నువ్వు గ్రహించినట్లయితే, నిజంగా నువ్వు విసర్జించిన వాటిని బట్టి, నువ్వు వద్దనికిన వాటి విడిచిపెట్టిన దాన్ని బట్టి, దేవుడైతే వేటినైతే తినవద్దు అంటున్నాడో వాటి విషయంలో జాగ్రత్త పడిన దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు క్షేమము కలుగుతుందని కాదు, కలుగును గాక అని చెప్పేశాడు. అంటే ఆ క్షేమము ఇక మరలా కలుగుతుంది, కలగబోతుంది, రాబోతుందని కాదు. కలుగును గాక అంటే ఇక నిశ్చయము కలిగినట్లే. దారిలో మళ్ళీ వెనకాలొచ్చలేదండి. ఎవరు ఇలాగ చేస్తే ఎప్పుడండి జరిగేది క్షేమం అంటే అప్పటికప్పుడే జరుగుతుందంట. దేవుడు అప్పటికప్పుడే ఆ క్షేమముని ఇవ్వగలడు. దీనిని మీరందరూ కూడా తృణీకరించి విసర్జించండి, వీటి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడాలి. ఎవరైతే ఇలాగ జాగ్రత్త పడుతుంటారో అది మీ కుటుంబాలన్నింటికీ కూడా క్షేమకరమైన జీవితము. క్షేమాన్ని కోల్పోతూ ఉంటుంటే ఒకసారి మాటను బట్టి మనం విమర్శించుకోవాలి. కుటుంబాల్లో కొన్నిసార్లు ధైర్యం కోల్పోతుంటే ఈ మాటలు బట్టి మనం జాగ్రత్తగా ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ కుటుంబంలో ఏమన్నా సరే కలతలు వచ్చినా, ఇబ్బందులు ఎదురవుతున్నా ఈ మాటలు బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వేటికి దూరంగా ఉంటున్నాడు, నువ్వు వేటికి దూరంగా ఉంటున్నావు, దేవుడు వేటిని విసర్జించమంటున్నాడు, వేటిని విసర్జించలేకపోతున్నావు. దేవుడు దేని నిమిత్తమైన ఆహార నిమిత్తమే జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఒకవేళ నువ్వు వండలేకపోతున్నావేమో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండగలిగితే ఆ క్షేమమును దేవుడు నీకు ఇవ్వక మానక ఉండడు. క్షేమమును ఇవ్వటానికి ఆయన ప్రతిదినము తన పిల్లలైన వారి ఎడల ఆయన ఇష్టపడుతూనే ఉంటాడంట. హల్లెలూయా. క్షేమం ఎక్కడ ఉంటుందండి, ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది, ప్రశాంతత ఎక్కడ ఉంటుంది అని కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక దేశ నాయకుడు తన జీవితంలో రాజ్య పరిపాలన చేసి బాగా తన జీవితం ఒత్తిడికి అయిపోయి ఆయన తన మంత్రులతో తన అధికారులతో సమావేశమై అని అంటున్నాడు, నాకున్న ఈ ఒత్తిడి బట్టి ఎక్కడన్నా క్షేమం అందే ఒకసారి చూడండి. కొన్ని నెలల పాటు నేను అక్కడ గడిపి నా ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా మరలా తిరిగి నా రాజ్యంలోకి వస్తాను అంటే వారెవరు చెప్పలేకపోతున్నారు. ఎక్కడున్నాయి రాజా, ఏ ప్రాంతానికని వెళతావు, ఎక్కడికి వెళతావు అన్నారు. వారెవరు సలహా ఇవ్వలేకపోయాడు. ఒకనొక దినమున బయలుదేరి ఆయన ఒక్కడే రథం వేసుకుని వెళతా ఉండగా అడవిలో నుంచి ఒక చోట ఒక వ్యక్తి పాట పాడుతున్నాడు. ఈయన పాట పాడుతుంటే రాజు ఎక్కడైనా ఆలకించి ఒక చోటకు వచ్చినప్పుడు అక్కడ ఒక పనివాడు చెట్టు కొమ్మలను నరుకుతూ అడవిలో ఆ కొమ్మలన్నిటిని పని చేసుకుంటూ పాట పాడుతుంటే గబగబ రథం దిగి, ఏవయ్యా నువ్వేం పాట పాడుతున్నావు, పాటలు ప్రశాంతత నెమ్మది నా రాజ్యంలో కరువైపోయినాయి, అసలు ఇటువంటి పాటలు విని ఎన్నాళ్ళు అవుతుందో తెలుసా, అసలు నీకు ఇటువంటి నెమ్మది క్షేమము ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో ఒకసారి చెప్పు, ఒకసారి కింద దిగిరా. ఒకసారి కింద దిగి వచ్చిన తర్వాత ఈయన ప్రాంతానికి రాజు అని తెలియదు. ఈయన వెళుతున్నప్పుడు కూడా మారు వేషంలో వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, నాకు ప్రశాంతత నెమ్మది ఎక్కడుందంటే ఏ రోజుకు ఆ రోజే. ఈరోజు వచ్చిన ధనమును మేము దాచుకోవటం ఉండదు, తినటము, వస్త్రాలు ధరించుకోవటము, మాకున్న చిన్న గృహంలో ఉండటము, ఇదే తప్ప దాచుకుని వాటికి కాపలా వండి నెమ్మది లేక విశ్రాంతి లేక ఈ ధనమంతా ఏం చెయ్యాలి, దీన్ని ఎలాగ ఖర్చు పెట్టాలి, ఇటువంటి ఆలోచన మాకు లేవు. ఈ దినమును పని చేసుకుంటే ఒక 500 వస్తాయి, దాన్ని బట్టి నా జీవితం ఇలా గడుపుతామే తప్ప ఏమి నెమ్మది లేదు. ఆయన అంటున్నాడు, ఏంటి మీ ప్రాంతంలో రాజు కంటే నీవు ప్రశాంతంగా ఉన్నావంటే మా రాజుగా అసలు నెమ్మదే లేదు అన్నాడు. ఆయన ఎదురుగా ఉన్నదేమో రాజు, ఇంటికి తెలియదుగా, మారు వేషంలో వచ్చాడుగా, ఏంటి రాజు కంటే నెమ్మది ఉందా, ఆయనకంటే మాకు ఎక్కువ నెమ్మది, ఆయనకంటే మాకు ఎక్కువ ప్రశాంతత, ఆయనకంటే మా జీవితాలు క్షేమం ఉంది అని చెప్పిన తర్వాత తన మారు వేషం తొలగించి నేనే రాజు అన్నాడు. రాజా ఏంటి ఇలా వచ్చావు, నెమ్మది కావాలి, ప్రశాంతత కావాలి. అప్పుడు ఆయన అన్నాడు, మిక్కిలి విస్తారమైన ధనం ఉండాలి, ప్రశాంతత ఉండదు రాజా. కొద్దిపాటి ధనం ఉండి వారి జీవితాలు గడుపుతారే వారికి మాత్రమే ప్రశాంతత ఉంటుంది. ఈ 2 మాటలే చెప్పాడండి. అతని జీవితానికి క్షేమము. కొన్ని నెలల పాటు తనతో పాటు అడవిలోనే ఉన్నాడు.
రాజ్యాన్ని సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. అక్కడ ఉండి తన జీవితాన్ని గడుపుతూ అక్కడ ఉండి తను ఒక్కడిగానే నివసించడం ప్రారంభించాడు. ఆయనకి క్షేమము కొన్ని నెలల పాటు ప్రశాంతకరమైన జీవితాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడంట. హల్లెలూయా. ఇది లోక సంబంధమైన క్షేమము. మరి ఆత్మ సంబంధమైన క్షేమం ఏంటిదండి? బాధలు కలిగినాయి, ఇబ్బందులు కలిగినాయి, దుఃఖం కలిగింది, వేదన కలిగింది. ఇంటిలో ఉండి ఆలోచించేదానికంటే కూడా సమయం ఉన్నప్పుడు మందిరం మనకు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఇక్కడ ఉన్న ప్రశాంతత ఎక్కడా ఉండదండి. పోయిన సంవత్సరంలో చాలామంది వచ్చారు ప్రార్థన చేసుకోవడానికి. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయిపోయినట్టున్నారు. దేవుడు మళ్ళీ బాధటం ప్రారంభించాడు. కాబట్టి ఇళ్ళ దగ్గర కాముగా ఉండి అక్కడ ఉండి ఆలోచించుకుని బుర్ర బద్దలు కొట్టుకునేదానికంటే ఇక్కడికి వచ్చి నువ్వు కన్నీరు కారిస్తే కనీసం 1% అన్న విడుదల ఉంటుందండి. ఇంటి దగ్గర ఉండి ఆలోచించి మంచం మీద పరుండి ఏం చేయాలి అనుకుంటే 0% కూడా విడుదల రాదు. దేవుని మందిరానికి వచ్చి ఖాళీగా ఉన్నప్పుడు ఆయన మందిరంలో ఉండి మౌనంగా గడపడము, ప్రార్థన చేయటము, స్తుతించడము, మోకాళ్ళు వంచడము, మధ్యాహ్నం వరకు ఉండి ఆ తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే విడుదల ఎందుకు రాదండి? నువ్వు ఎవరికి చెప్పాలి సమస్యలు? దేవునికి చెప్పాలి. ఎవరి దగ్గరికి వచ్చి మొరపెట్టాలి? దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టాలి. ఇంటిలో ఉండి మంచాలకు మొరపెట్టమంది, ఇంట్లో ఉండి సోఫాలకు మొరపెట్టమంది, ఇంట్లో ఉండి బీరువాళ్ళకి మొరపెట్టమంది. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. చాలా సంఘాలు శని ఆదివారాలు మందిరాలు తెరిచి ఉంటాయి అనుకుంటాం, కానీ ప్రతిరోజు తలుపులు తీసేవంటాయి. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఏదో ఒకటి వచ్చి ఎక్కడో చోట ప్రార్థనలు వినబడుతూనే ఉంటాయి, విజ్ఞాపనలు చేస్తూనే ఉంటారు. ఖాళీగా ఉండి ఇళ్ళ దగ్గర ఉండకోకుండా దేవుని సన్నిధికి వచ్చాయో మా సమస్యలు మా ప్రార్థనలు మా సంఘానికి, మాకు, మా బిడ్డలకి, మా కుటుంబానికి క్షేమమునివ్వని ఆ వారంలో చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారండి. ఇలాగ ప్రార్థన చేసే సంఘాలు చాలా ఉన్నాయి. తలుపులు తాళాలు వేయటం ఉండదండి. ఎప్పుడు ఒకళ్ళు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇక ఎప్పుడు మందిరంలో ప్రార్థనల ధ్వని వినబడుతూనే ఉంటుందంట. గత సంవత్సరం బాగానే వచ్చినట్లున్నారు. మరలా ఈ సంవత్సరంలో అలవాటు చేసుకోండి. సమస్యలు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి. దేవుని మందిరములో తప్ప ఎక్కడ క్షేమము లేనే లేదు. ఆయన మందిరములో ఉన్నది క్షేమము. ప్రార్థించడానికి, దేవుడి దగ్గర మొరపెట్టడానికి, ఆయన సన్నిధిలో ఉండి వేడుకోవడానికి ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగి ఉంటావో అప్పుడే దేవుడు ప్రతి క్షణము కూడా నీ జీవితంలో చేసిన ప్రార్థన, విన్నపములు, విజ్ఞాపనలన్నిటిని కూడా దేవుడు ఆలకిస్తూనే ఉంటాడట. ఇళ్ళ దగ్గర కూర్చుని మన జీవితంలో అబ్బో శనివారం వస్తున్నాం కండి, ఆదివారం వస్తున్నాం, మా జీవితాలు విడుదల వస్తుంది, మేము దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నామంటే మనం వచ్చేదే 1 గంట మార్జిన్ చూసుకుని వస్తామయ్యే. ఎలా పోతాయండి సమస్యలు? ఎలా పోతాయి బాధలు? దేవుని పాదాలు పట్టుకోవటం ప్రారంభిస్తే దానిలో ఉన్న విడుదల మరి ఎక్కడా లేదండి. అది రుచి చూసి తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుందండి. కాబట్టి దేవుని సన్నిధి అంటే శనివారం వచ్చా, అబ్బో ఆదివారం 2 పూటలు వచ్చాను, వారం అంతా సరిపోతుందంటే కాలు. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే దేవుని మందిరంలో పడి ఆడవటము తప్ప క్రైస్తవులకి వేరే మార్గం, సమస్యల నుంచి బయటపడేది లేదండి. దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబమైన వారు, నీ బిడ్డలైన వారు, ఇంటిలో యజమానులైన వారు కష్టపడతాను, ప్రయాసపడతాను, దూర ప్రాంతాలు వెళుతుంటే ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు? సాయంత్రం అయ్యేసరికి వారు కష్టపడి కుటుంబాన్ని పోషించడానికో లేకపోతే కష్టపడి వారు సంపాదించుకోవడానికి వెళుతున్నప్పుడు ఎండలో అయినను, ఏదైనాను, ఏ వాతావరణం, ఏ పరిస్థితులైనను వారు కష్టపడుతుంటే వారి కుటుంబం కొరకు లేకపోతే వారి కొరకు ప్రార్థన చేయాలన్న ఆసక్తి, క్షేమము కొరకు ప్రార్థన చేయాలని మనస్సు మనము కలిగి ఉండాలి. దెబ్బలు తగిలినప్పుడు కాదండి, తగలక ముందే జ్ఞానోదయం అవ్వాలి. దేవుని మందిరంలో ఉండి ప్రభు నా కుటుంబానికి క్షేమము కావాలి, నా బిడ్డలు చదవటానికి దూర ప్రాంతాలు వెళుతున్నారు. ఇంటి యజమానులు ఆ చేతి వృత్తి నిమిత్తం, పనుల నిమిత్తం ఎక్కడికెక్కడికో వెళుతూ పనులు చేసుకుని సంపాదించుకొస్తున్నారయ్యా. ఆ సంపాదన నిలిచి ఉండాలి. ఆ సంపాదన బట్టి అప్పులు పాలు అవ్వకూడదు, సంపాదన బట్టి రుణబాధలు పెరగకూడదయ్యా.
తీసుకొచ్చిన డబ్బు మా కళ్ళ ఎదుట కనపడాలి, మేము సంతోషించాలి, మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలి. కానీ చిల్లుబడిన జేబులోకి తేవటం పోవటం ఇది కాదు. మా జీవితాలు ఎంత కష్టపడుతున్నాడో దానికి మించిన ప్రతిఫలము నా కుటుంబానికి కలిగి ఉండాలని, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ఆసక్తి లేదండి మీకు? ఏదైనా జరిగితే అయ్యో జరిగిపోయిందండి, అయిపోయిందండి అని అంటుంటే వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? వారి కొరకు విజ్ఞాపన చేయగలుగుతున్నామా? వారికి క్షేమమును కొరకు దేవుని సన్నిధిలో అడగగలుగుతున్నామా? మన జీవితంలో అన్నీ విడిచిపెట్టి మన గృహాల యొద్ద వ్యర్థంగా గడుపుతున్నామేమో. లోకము నీకంటే వేగంగా పరిగెడుతుంది. అటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబాల కొరకు ఎవరో పైనుంచి దిగి వచ్చి ప్రార్థన చేస్తారు అనుకోవద్దు. నీ కుటుంబం కొరకు నువ్వే భారం కలిగి ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబం కొరకు నీవు నడుము కట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబం కొరకు నీవే భారము కలిగి ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో అది నీకు క్షేమము. మందిరములు మూయబడక ముందే, లేఖనములు మూయబడక ముందే, క్రైస్తవుల మీదకి శ్రమలు రాకముందే యెరూషలేము అనబడిన మందిరములో ఉండి క్షేమము కొరకు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా! అది దేవుడు కోరుకుంటున్నాడు. దీపం ఉండగానే ఏం చేయాలంట? ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయి వెలుగంతా పోయిందంతా అబ్బో మందిరానికి వెళ్ళాలంటే మనసు ఒకే పీకులాటండి. వస్తుంది దేవుని రాకడ, సమీపంగా ఉన్నాయి. తిరుగుబాటుదారులు వస్తున్నారు, వ్యతిరేకతలు వస్తున్నాయి, అన్నీ కూడా సంభవించబోతున్నాయి. దేవుని రాకడ సమీపంగా దాన్ని గుర్తుపెట్టుకో. అటువంటి సమయంలో నీ కుటుంబం కొరకు, నీ కొరకు నీవు క్షేమం కలిగి ప్రార్థన చేసుకుంటే దేవుని రాకడలో కూడా నీ కుటుంబం అంతా ఎత్తబడుతుంది. హల్లెలూయా! యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. బెహర్షబా అనే ప్రాంతంలో అంటే అరణ్యంలో తన జీవితం గడుపుతున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, దేవుడు నాకు కుటుంబానికి క్షేమంనిచ్చి నా జీవితాన్ని వర్ధల చేసిన తర్వాత నేను మరలా దేవుడు నాకు తోడుగా ఉంటే నేను మందిరాన్ని మరలా తిరిగి కట్టబోతున్నా, ఈ రాత్రి నిలిపి ఇక్కడ మందిరం నేను ఏర్పాటు చేయబోతున్నా అని ప్రార్థన చేసుకుని యాకోబు దేవుని దగ్గర మొక్కుకుంటున్నాడు. ఏమన్నట్టు దేవుడు క్షేమాన్నిచ్చి తినడానికి, కట్టుకోవడానికి, ధరించుకోవడానికి, వండటానికి ఆయన నాకు అన్నీ అనుగ్రహించి దేవుడు తోడుగా ఉంటే నేను మరలా తిరిగి వచ్చి ఇదే ప్రాంతంలో ఆయన మందిరాన్ని స్థాపిస్తాను. క్షేమం కోరుకుంటున్నాడండి ఆయన. నేను మరలా నా తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా కదా, క్షేమంగా మరలా తిరిగి వచ్చినట్లయితే తన కుటుంబం కొరకు తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. తన జీవితం కొరకు, తన బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడిని విడిచిపెట్టుకోకుండా, విడనాడకుండా ఉండాలని దేవుడు తోడుగా ఉండి ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇంటి నుంచి బయటికి వచ్చినా ఆయన నన్ను విడిచిపెట్టకూడదని ఇదే మనముతో దేవుడి దగ్గర అడుగుతుండే దేవుడు అంటున్నాడు కదా, నిశ్చయముగా తోడుగొండి యాకోబుని విడిచిపెట్టగా ఆయన జీవితంలో మరలా దేవుడు కుటుంబాలకి, అలాగే యాకోబుకు పుట్టిన బిడ్డలందరికీ కూడా దేవుడు క్షేమమునిచ్చాడంట. హల్లెలూయా! ఆ క్షేమమును బట్టి యాకోబు జీవితము అంతకంతకు వర్ధిల్లుతా ఉన్నది. దేవుని మాటలు వింటే వారి జీవితంలో నేర్చుకోవాల్సినది క్షేమము కావాలండి. మా జీవితానికంటే దేవుని దగ్గర ప్రార్థన చేయటే మన వంతై ఉన్నది. దేవుని దగ్గర ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో అటువంటి క్షేమమును దేవుడు ఇవ్వటానికని ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో అటువంటి మాటలు కోరుకున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. వారి జీవితంలో దేవుడు క్షేమంనిచ్చిన వారు అనేక మంది కనబడుతున్నారు. వారందరూ కూడా ఆ విధంగా జీవించారు కాబట్టి క్షేమకరమైన జీవితం ఉంది. మొర్దెకై ఏ విధంగా ఉన్నాడంటే ఆఖరి అధ్యాయంలో కనబడుతుంది. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. తన జనులకు క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడిగా ఉండేను. మొదట మొర్దెకై అంటే ఎవరికి ఇష్టం లేదు. ఇతని జీవితాన్ని బట్టి అందరూ అసహించుకుని
రాజు కానీ అతని దగ్గర ఉన్నవారు కానీ ఎవరు కూడా ఇష్టపడని సమయంలో ఎప్పుడైతే ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడో, తన ప్రాంతం కొరకే, తన జనుల కొరకే, తన ప్రజల కొరకే ఎప్పుడైతే క్షేమంగా ఉండాలని, యూతులైన వారు నశించపోకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆ సమయంలో మొర్దెకై అహష్వేరోషుకు ఎలా ఉన్నాడంట? ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడంట. తన వారందరితో కూడా ఆయన సమాధానంగా మాట్లాడుతూ ఇంకా రాయబడుతున్న మాట ఏంటి? జనులకు క్షేమం ఏం చేస్తున్నాడు? ఆయన విచారిస్తున్నాడు. అంటే నా రాజ్యంలో ఉన్న జనులందరూ క్షేమంగా ఉన్నారో లేదో, వారి జీవితంలో బాధలు ఏమన్నా వారి జీవితంలో చుట్టుముట్టి ఉన్నాయేమో, వారి జీవితంలో ఏమైనా సరే ఇబ్బందులు పడుతున్నారేమో, ఆ దేశం కొరకే, ఆయన ఉంటున్న ప్రాంతం కొరకే, క్షేమము కొరకే ఈ మొర్దెకై ఈ అహష్వేరోషు యొక్క ప్రధానమంత్రిగా ఉండి విచారణ చేస్తున్నాడు. మొదటిగా అయిష్టుడిగా ఉన్న జీవితము ఇష్టం ఎలా మారిందండి? ఇష్టం లేని జీవితాన్ని మొర్దెకైని బ్రతకనీయకూడదు అనుకున్న వ్యక్తుల్లో ఈ అహష్వేరోషు కూడా ఉన్నాడు. హామాను కూడా కనబడుతున్నాడు. అటువంటి సమయంలో ఎలాగ ఇష్టంగా మార్చబడ్డారు? ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. యూదులైన వారు నశించిపోకూడదు అనుకున్నాడు. వారి కొరకు వేదన పడటము ఈయన అలవాటు చేసుకుని ప్రార్థించాడు. కాబట్టి తన వారందరినీ కూడా ఈయన రక్షించుకోగలిగాడంట. హల్లెలూయా. మనం కూడా దేవుని దగ్గర ఉన్నప్పుడు చేయవలసింది ఏంటిదంటే క్షేమము కొరకే ప్రార్థన చేయాలి. ఈయన అదే విధంగా చేశాడండి. అదే విధంగా దేవునిని వేడుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ క్షేమమును దేవుడు ఈ మొర్దెకైకి, తన రాజ్యమునకు, తన ప్రజలకు కూడా అనుగ్రహించబడింది. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో నేర్చుకోవాల్సినది, క్షేమం లేని కుటుంబాలు ఎన్నో ఉండవచ్చు. ఆ క్షేమం ఎక్కడ ఉన్నదంటే దేవుని మందిరంలో కానీ, దేవుని యొద్ద మాత్రమే అటువంటిది దొరుకుతుంది. ఆయన దగ్గర ప్రార్థించని, దేవునిని ఆశ్రయించిన వారందరికీ కూడా ఆయన అంటున్నాడు కదా, క్షేమము మీకు కలుగును. హల్లెలూయా. అటువంటి క్షేమమును ఆయన అనుగ్రహిస్తున్నాడంట. మనం అనుకుంటాం, ఏమంటే గతించిన దినములే బాగుండేవి, అప్పుడు వారి జీవితంలో క్షేమం ఉండేది, నెమ్మది కలిగి ఉండేవాళ్ళం. లేకపోతే పూర్వ దినములే మా జీవితానికి ఆనందం కలిగించేవండి. ఇప్పుడున్న దినములు కానీ ముందొచ్చే దినములు అయితే అసలు ఎలా వంటి ఊహించుకోలేవు. పూర్వ దినములే, గతించిపోయిన దినములన్నీ కూడా ఎలాగుండేయంట? సంతోషకరమైన దినములుగా ఉండే. చాలామంది అనుకుంటారు, మీరు అనుకోరా పూర్వ దినములు కానీ, గతించిపోయిన దినములు కానీ బాగుండేయండి, ఇప్పుడు దినములు బాగున్నాయా అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. దాని గురించి జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న మాటలు ఒకసారి మనం చదువుదామా? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. ఇప్పుడు అడుగుతారా మరి? చదివార మాట కనపడిందా? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నది మాట. జ్ఞాని అయిన సొలొమోను తెలియపరుస్తున్నాడు, మునుపటి దినముల కంటే ఈ దినములు ఎందుకు క్షేమము? మునుపటి దినములు క్షేమముగా ఉన్నాయని నువ్వు దేవునిని ప్రశ్న వేస్తా అని అంటున్నాడు కదా. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. ఎందుకండి? పూర్వదినములు బాగానే ఉన్నాయి కదా. మునుపటి దినములన్నీ మా జీవితాలు, మా కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి కదా. మరి ఇప్పుడు దినములు క్షేమంగా లేవంటే మాట తప్ప? అంటే దా మాట గురించి కూడా అక్కడే రాయబడింది. 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే 6వ అధ్యాయం 12వ వచనం, నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుషులు. చాలండి. పూర్వ దినములన్నీ నువ్వు ఎలా గడిపావంట? వ్యర్థంగా గడిపావు. అవి నీ జీవితాలకు క్షేమకరమో కాదో తెలీదు. అటువంటి సమయంలో పూర్వదినంలో క్షేమం ఎలా చెప్తావు? వ్యర్థంగా గడిపి ఉంటావు. నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు నడిచి ఉంటావు. నీ జ్ఞానము కలిగినట్లే నీ జీవితాన్ని గడుపుతూనే ఉన్నావు. అన్నీ అయిపోయినది, పూర్వదినములు బాగున్నాయి అని మనం చెప్పవచ్చు.
మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఉన్నాం, ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చితే మనం ఏమంటాం, ఆ 2025 సంవత్సరం జనవరిలోనే బాగుందండి మన జీవితాలు, పూర్వదినములు బాగుండి అని మరలా పోయిన దినములు జ్ఞాపకం తెచ్చుకుంటాం. అటువంటి సమయంలో దేవుడు ప్రతి దినము కూడా మన జీవితాల్లో మంచిదిగానే ఆయన ఇస్తున్నాడు. ప్రతి దినము కూడా ఆయన పరిశుద్ధపరిచి ఉన్నాడు. అటువంటి సమయంలో పూర్వదినములు బాగున్నాయి అని ప్రశ్న వేయటం అది జ్ఞానయుక్తము కాదు. ఎందుకంటే పూర్వదినములని వ్యర్థంగా గడిపి ఉన్నావంట నీవు. వాటన్నిటినీ కూడా నీడవలే గతించిపోతా ఉన్నాయి. ఆ దినములు ప్రక్కన పెట్టి నా జీవితాన్ని ఈ దినము ఎలా గడపాలి, రాబోయే దినములను ఎలాగా క్షేమకరమైన జీవితం కలిగి ఉండాలని దేవుని దగ్గర ఒకసారి మనకు జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ మాటలు బట్టి దేవుడు అనుకుంటాడు కదా, ప్రతి దినములు కూడా దేవుడు నిన్ను క్షేమముగా నడిపించగలడు. హల్లెలూయా. ప్రతి దినమును కూడా దేవుడు నీ జీవితానికి క్షేమకరమైన జీవితాన్ని ఇష్టపడుతూ ఉంటాడు. మనమే కొన్నిసార్లు క్షేమకరమైన జీవితం నుంచి శ్రమంలోకి వెళ్ళిపోతాం. దేవుడి దినమును మన జీవితంలో మొదలు పెట్టగానే, వేకుజామున ప్రారంభించగానే క్షేమకరమైన జీవితం ప్రారంభించబడుతుందండి. కానీ ఆ తర్వాత సమయం గడిచే కొలది క్షేమకరమైన నుంచి మన జీవితాలు శ్రమంలోకి పోవచ్చు, లోకంలోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మన దేవుని యొద్ద నుంచి దూరమైపోవచ్చు. ఎన్నో విధాలుగా మన జీవితాలు దేవుని యొద్ద నుంచి తొలగిపోవచ్చు. ఈ విధంగా జీవిస్తున్నామంటే కేవలం మన జీవితాలు మనమే క్షేమకరమైన జీవితం నుంచి శ్రమలని కొలింలోకి వెళ్ళిపోతున్నావేమో. దేవుని వాక్యమును బట్టి నీ జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుంటే, లేఖనాలు రాయబడుతున్నది కదా, ఆయన మాటలు విని దేవుడు దేనైతే విసర్జించమన్నాడో దాన్ని విసర్జించి నీవు జాగ్రత్త పడిన ఎడలా దేవుడు మీ జీవితాలకు క్షేమమును ఆయన కలిగించునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో లెక్కనవలసి మనతో మాట్లాడి ఉన్నాడు. నీవు నీ కుటుంబం కొరకే క్షేమము కలిగి ఉండాలని ఆశ కలిగి ఉంటే ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ఇప్పుడే ప్రభువుకి తెలియపరచు. కొన్ని నిమిషాల పాటు ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభువా, మా జీవితాలలో క్షేమము కలుగుతుందని నీవు మాట్లాడి ఉన్నావు. నీవు క్షేమము కలిగి ఉంటావంటే లేఖనములో ఉన్నది, యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లుతుంటారు. యెరూషలేము క్షేమము కొరకే ప్రార్థన చేయండి. నీవు దేవునిని ప్రేమిస్తూ ఉండాలి, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉండాలి. దేవుని యందు నువ్వు ప్రేమ కలిగి ఉండి ఆయనను నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తూ జీవిస్తూ ఉంటావో నీ కుటుంబానికి దేవుడు క్షేమం ఇస్తూ ఉంటాడంట. అటువంటి విధమైన జీవితం కలిగి ఉన్న నీవు క్షేమం లేదా? కుటుంబాలు కొన్నిసార్లు బలహీనతలతో కొట్టబడుతున్నాయా? కుటుంబాలు వేదనలతో ఉన్నాయా? కొన్నిసార్లు కుటుంబాలన్నీ దుఃఖములతో ఉన్నాయా? అటువంటి సమయంలో దేవుడి దగ్గర తెలియపరచు. లేకపోతే క్షేమం లేని సమయంలో పూర్వ దినములే, మునుపటి దినములే మేలుకరమని అనుకుంటున్నావా? లేదు. నీవు దేవుణ్ణి అడిగితే మునుపటి దినముల కంటే మేలైన కరమైన జీవితాన్ని దేవుడు ఈ దినము కూడా నీకు ఇస్తాడు. ఆయన నీవు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ఇస్తాడండి. మునుపటి దినములు క్షేమకరమని అనుకోవద్దు. అది జ్ఞానయుక్తము కాదు, జ్ఞానము లేని మాటలంట. క్షేమము కావాలంటే ప్రార్థిస్తే ఈ దినమనే ఆయన ఇస్తాడు. నీవు ప్రార్థిస్తే ఈ దినమనే క్షేమం కలుగుతుంది. నువ్వు ప్రార్థించి దేవుని అడిగితే నీ కుటుంబాన్ని అంతటికి కూడా క్షేమం ఇవ్వబోతున్నాడు ఆయన. యాకోబు ప్రార్థించలేదు అరణ్య ప్రాంతంలో, నీవు నాకు క్షేమాన్నిచ్చి తినటానికి, ధరించుకోవడానికి, త్రాగటానికి నువ్వన్నీ ఇచ్చి నాకు తోడుగా ఉంటే నేను తిరిగి ప్రాంతంలో నీ మందిరాన్ని స్థాపిస్తానన్నాడు. మనం అనుకుంటాం కుటుంబం క్షేమం లేదండి, మా కుటుంబం అంతా కొట్టబడుతుందండి. దేవుడు నిన్ను బాధపరచాలని ఆయన ఆలోచన కాదండి. దేవుడు నిన్ను శోధనలకు అప్పగించాలని ఆలోచన కాదు. దేవుడు నిన్ను కష్టాలకు అప్పగించాలని ఆయన ఆలోచన కాదు.
తన పిల్లలైన వారందరినీ కూడా వేదనతో ఉంచాలని దేవుని ఆలోచన కాదు. నీకు నువ్వే కొన్నిసార్లు క్షేమాన్ని కోల్పోతున్నావని గమనించు. ఆయన అంటున్నాడు కదా, ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేయాలి, ప్రతి ఒక్కరిని కూడా బలపరచాలని దేవుడి ఆలోచన, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు క్షేమకరమైన బాటలోనే ఉంచాలని దేవుడి ఆలోచన ఉన్నది. నీవే క్షేమాన్ని బాగొట్టుకుంటున్నావేమో, దేవుడి దగ్గర మోకరించి ఆయనను అడుగుతూ ఉంటే దేవుడిని జీవితానికి మరలా బాగొట్టుకున్న దానిని తిరిగి ఇస్తాడండి. పదమ సింహములకు దేవుడు వేటాడటం నేర్పించాడంట, ఫలించడం నేర్పించాడంట. కానీ అవి తిరిగి మనుషులను వేటాడుతున్నాయి, మనుషులను భక్షిస్తున్నాయి. ఇలా కాదని దేవుడు శ్రమలకు అప్పచెప్పి బబులోను రాజుని వద్దకు తరిమివేశాడు. దేవుడు మన జీవితాలకు అన్నీ నేర్పిస్తూనే ఉన్నాడు, అన్నీ బోధిస్తున్నాడు, అన్నీ ప్రకటిస్తున్నాడు. కానీ మనం దేవుని మాట వినలేక క్షేమాన్ని పోగొట్టుకుంటున్నాం. నీ కుటుంబాన్ని కొరకై, నీ కొరకై, నీ జీవితాల కొరకే ప్రార్థన చేయవలసిన బాధ్యత, భారము నీ మీద ఉన్నది. ఆయన అంటున్నాడు కదా, సిలువ భారం మోసుకుంటూ అమ్మా నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు మాత్రమే కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోండి అని యేసు ప్రభువు వారు తెలియపరుస్తున్నారు. అటువంటి సమయంలో నీ కుటుంబం కొరకు నువ్వు భారము కలిగి ఉన్నావా? నీ కుటుంబం కొరకు నువ్వు దుఃఖపడగలుగుతున్నావా? నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబం కొరకు నువ్వు బాధ్యత కలిగి ఉంటున్నావా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగి ఉంటున్నావా? అంత్య దినముల ఆఖరి దినాల్లో జీవిస్తున్నాం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్నాం. అటువంటి సమయంలో ప్రార్థన చేయవలసిన బాధ్యత, భారము నీ మీద ఉంచాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేసుకోవద్దని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రార్థన చేసుకుందామా? విత్తబడిన వాక్యం మనందరి జీవితాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మ చేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.